జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ధ్యానం. దివ్య ప్రేమ స్వరూపులారా, ఆనందం అనేది మానవుల సహజ స్థితి. అది ప్రతి ఒక్కరి అంతరంగంలో ఉంటుంది. అందుకే మానవుని సచ్చిదానంద స్వరూపం అన్నారు. ఎవరైతే ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసుకొని విశ్వవ్యాపిత భావనను అలవరుచుకుంటారో వారు ప్రపంచానికి అతీతమైన శూన్య స్థితిని అనుభవించగలుగుతారు. అది ఒక రకమైన అసాధారణమైన అంశం. మానవ జీవిత పరమార్థం ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సుదీర్ఘ ఆయువుతో జీవితాన్ని కొనసాగించడమే. అంతకు మించి మరొక ప్రత్యామ్నాయమేమీ లేదు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే దైనందిన కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. లేకుంటే జీవితం కుంటుపడుతుంది. ప్రస్తుతం అందరూ భౌతికవాదపు మత్తులో సుఖ సౌకర్యాలకు అలవాటు పడడం వలన శరీరం బలహీనమై అది క్రమేపీ రుగ్మతలకు గురవుతూ జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు మూల కారణం స్థూల శరీరానికి ఆధారమైన సూక్ష్మ శరీరం బలహీనం కావడమే. స్థూల శరీరం అనేది కేవలం ఒక పరికరం మాత్రమే. అది పూర్తిగా సూక్ష్మ శరీరంతో అనుసంధానమై ఉంటుంది. ఆ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కావుననే వానిని అన్యోన్యాశ్రయాలు అంటారు. మానవ జీవితం చాలా సంక్లిష్టమైనది. అనంతమైన సమాచారంతో కూడి జీవితానికి సరిపడా కార్యక్రమాలు, పథకాలు ఏర్పరచుకొని ముందుకు సాగుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న వ్యక్తులు, సంఘటనలు, పరిసరాల ప్రభావం వలన సూక్ష్మ శరీరం తప్పక బలహీనపడుతుంది. అందువలన అది స్థూల శరీరాన్ని రుగ్మతలకు గురి చేస్తుంది. ప్రపంచమనే బంధం నుండి మానవుని విడుదల చేసి ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించే విధంగా సనాతన ఋషులు మనకందించిన మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఆ మార్గంలో కీలక పాత్ర పోషించేదే ధ్యానం. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగాలో ఇది అత్యంత కీలకమైన అంశం. వారు ధారణ, ధ్యాన, సమాధి అనే 3 ప్రక్రియలను గురించి శాస్త్రయుక్తంగా వివరించడం జరిగింది. సమాధి అంటే విశ్వవ్యాపిత స్థితి. దానిని అందుకోబోయే ముందు ఆ విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. దానినే సమాధి పాద అంటారు. ఆ తదుపరి సమాధిని కొనసాగించాలి. దానినే సాధన పాద అంటారు. సాధన చెయ్యడం ప్రారంభించగానే ఆ వ్యక్తిలో తప్పక ప్రజ్ఞ విస్తరించి సాధారణ జీవితానికి అతీతంగా మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించే స్థాయి ఏర్పడుతుంది. దానిని విభూతి పాద అంటారు. ఆ తదుపరి అంతిమ దశలో విభూతులను కూడా వదిలి విశ్వంలో కలిసిపోవడాన్ని కైవల్య పాద అంటారు. అయితే అటువంటి సమాధిని అందుకోవడానికి అనువుగా పతంజలి మహర్షి అష్టాంగ యోగాను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో శారీరక శుద్ధితో పాటు జీవితం నైతిక విలువలతో
కొనసాగడానికి అనువుగా యమ నియమాలను, శారీరక అంగసౌష్ఠవం సాధనకు సహకరించడానికి వీలుగా వివిధ రకాల భంగిమలతో కూడిన ఆసనాలు, ప్రాణశక్తిని పుష్కలంగా అందించి ఇంద్రియ నిగ్రహం ఏర్పడడానికి వీలుగా ప్రాణాయామ, ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపుకు ఆకర్షింపబడకుండా వానిని ఉపసంహరించుకునే విధంగా ప్రత్యాహారాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నింటి యొక్క మూల సూత్రం శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉండి జీవనయానం సజావుగా కొనసాగడమే, మరింకేమీ కాదు. మనసు ఏమాత్రం అలజడికి గురైనా శరీరం తప్పక రుగ్మతల పాలవుతుంది. అందువలన సూక్ష్మ శరీరం మీద మనం చేసే ఎటువంటి ప్రయోగాలైనా సున్నితంగా, సరళంగా ఉండాలి. దానిని ప్రశాంతపరిచే విధంగా ఉండాలి. లేకుంటే దుష్పరిణామాలు సంభవిస్తాయి. అసలు ముందుగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని పదే పదే మననం చేసుకుంటే దానినే ధ్యానం అంటారు. అది ఏకాగ్రతతో మొదలవుతుంది. విషయం అనేది విత్తనం అనుకుంటే మననం చేసుకోవడమే వృక్షం అవుతుంది. కలిగే ఫలితం ఫలమవుతుంది. అంటే విత్తనం, వృక్షం, ఫలం ఈ మూడింటిని కలిపి సంయుక్తంగా సంయమ అంటారు. ఆధ్యాత్మిక మార్గం అంతటిలో ఈ ప్రక్రియే అత్యంత కీలకమైనది. ఈ విధానం ద్వారా మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అవే మనకు అందే ఫలాలు. అది ఎలా సాధ్యమవుతుందో శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మనం ప్రపంచాన్ని పరిశీలిస్తున్నప్పుడు నిరంతరం సమాచారం అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. అటువంటి సమాచారం చెడు కావచ్చు, మంచి కావచ్చు. చెడు సమాచారం అయితే సూక్ష్మ శరీరం కలుషితం అవుతుంది. మంచి సమాచారం అయితే ప్రశాంతత ఏర్పడుతుంది, అనుభూతి కలుగుతుంది. అయితే ఈ సమాచార సేకరణ లేక దానికోసం జరిగే అన్వేషణ అనేది పూర్తిగా సూక్ష్మ శరీరం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ప్రపంచంలో సమాచారాన్ని సేకరించడం అనేది అంతరంగంలోని సంస్కారాల స్వభావానికి అనుగుణంగా జరుగుతుంది. అంతరంగంలో నెగటివ్ ఉందనుకోండి, అటువంటి సమాచారం కోసమే ప్రయత్నం జరుగుతుంది. అదే లోపలకు ప్రవేశిస్తుంది. ఒకవేళ పాజిటివ్ ఉంటే అటువంటి సమాచారమే అందుతుంది. అటువంటి సూక్ష్మ శరీరం నెగటివ్గా ఉండడానికి మూల కారణం జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏర్పడిన విత్తనమైన కారణ శరీరమే. కారణ శరీరంలో ఇటువంటి సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. అది పాజిటివ్గా ఉంటే జీవితం సజావుగా కొనసాగుతుంది. నెగటివ్గా ఉంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ కారణ శరీరం అనేది జన్మ జన్మల అనుభవాల సమ్మేళనం. వేదాంత పరంగా సంచిత కర్మల మయం. జీవశాస్త్ర రీత్యా జీనుల కలయిక. వాస్తవానికి విత్తనాన్ని బట్టే వృక్షం, వృక్షాన్ని బట్టే ఫలం. విత్తనం బలంగా ఉంటే మొక్క కూడా బలంగా ఉంటుంది. మొక్క బలంగా ఉంటే పంట పుష్కలంగా అందుతుంది.
ఇది ఎవరికైనా సులభంగా అవగాహన కలిగే సాధారణమైన అంశమే. అయితే సంచితం ఉత్తమమైనదైనప్పటికీ ఒక వ్యక్తి జీవిత కాలంలో నేర్చుకునే చదువు, జీవించే జీవన విధానం, పరిసరాలు, వృత్తి, వ్యాపారం, దైనందిన కార్యక్రమాలు వంటివన్నీ ఆ సంచితాన్ని ప్రభావితం చేస్తాయి. ఏ వ్యక్తి జీవితం ఒంటరిగా సాగేది కాదు. కుటుంబం, అందులోని వ్యక్తులు, సమాజం, ఆ సమాజంలోని సంఘటనలు, ప్రపంచవ్యాప్తంగా అందే వార్తలు వంటివన్నీ ఒక వ్యక్తి జీవిత కాలంలో మనిషిని నెగటివ్ వైపుకు మళ్లించవచ్చు. ఒకవేళ సంచితం నెగటివ్గా ఉన్నప్పటికీ జ్ఞానపరంగా ఎదిగి నైతిక విలువలతో జీవించగలిగితే పాజిటివ్కు మళ్ళవచ్చు. లౌకిక జీవితం సజావుగా సాగితే అది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది, లేకుంటే సమస్యాత్మకమవుతుంది. కారణ శరీరంలో నిక్షిప్తమై ఉన్న సమాచారం ఆ తదుపరి అంతరంగంలోనికి ప్రవేశించే జ్ఞానం, జీవిత భాగస్వామి, సంతానం, వారి పోషణ, వృత్తి వంటివన్నీ సంచితానికి బలాన్ని చేకూర్చవచ్చు, లేక బలహీనపరచవచ్చు. అంటే వ్యక్తి భౌతికంగా ఒంటరివాడే అయినప్పటికీ మానసికంగా మాత్రం సామూహికమే. గమనించండి, ఒక వ్యక్తి జీవితం ధర్మబద్ధంగా కొనసాగితే అంతరంగం నిరంతరం ఉత్తమమైన అంశాలను గురించే మననం చేసుకుంటూ ఉంటుంది. అదే అధర్మంగా కొనసాగితే నెగిటివ్గా ఉండి అటువంటి విషయాలనే మననం చేసుకుంటూ ఉంటుంది. శరీరాన్ని సుఖపెట్టే ఏ అంశమైనా అధర్మమే. అది తమో గుణాన్ని పెంచుతుంది, నెగిటివ్కు మళ్లిస్తుంది. ఈ సందర్భంగా అందరూ గ్రహించవలసిన కీలక అంశం ఏమిటంటే, ఆధ్యాత్మికం అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. లౌకిక జీవితమే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. లౌకిక జీవితం ధర్మబద్ధంగా ఉండి ఉత్తమమైన అంశాలను గురించి నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే ఇక ధ్యానం జరుగుతున్నట్లే కదా. అట్టి స్థితిలో ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమేముంటుంది? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క జీవన విధానాన్ని పరిశీలించండి. సుఖపడడమే జీవిత లక్ష్యంగా ప్రణాళిక తయారవుతుంది. వాస్తవానికి మనస్సుకు కష్టం కలగకుండా ఉండాలంటే శరీరం తప్పక కష్టపడవలసిందే. కష్టించి పనిచేసే వ్యక్తి జీవితాన్ని గమనించండి, అదే సుఖపడే వ్యక్తి జీవితాన్ని గమనించండి. ఎంత వ్యత్యాసం ఉంటుందో. సుఖపడే వ్యక్తిలో తమోగుణం ఆవహించి ప్రజ్ఞ కుంచుకుంటుంది. శారీరక శ్రమ లేకపోవడం వలన చెడు బయటకు వెళ్లే అవకాశమే ఉండదు. అంతేగాక పరిసరాలలోని కలుషితం నిరంతరం లోపలకు ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వ్యక్తుల యొక్క లక్ష్యం గాని, కుటుంబాలను నడిపే విధానం గాని సుఖం అనే అంశంతోనే ముడిపడి ఉంది. శరీరం సుఖపడడం ప్రారంభించగానే శారీరక శ్రమ ఉండదు కాబట్టి శక్తి అంతా ఇంద్రియాలలో కేంద్రీకృతమై అవి విపరీతంగా ప్రకోపించి విలాస వినోద శృంగారాల కోసం మనసు పరితపిస్తుంది. బుద్ధి విచక్షణను కోల్పోతుంది. జీవితం అధర్మానికి మళ్ళుతుంది. ఇదంతా ఒక విషవలయం.
మానవులు తమకు తాముగా ఏర్పరచుకున్న మాయా ప్రపంచం. తరాలు మారే కొలది ఈ అంటువ్యాధి విపరీతంగా వ్యాపిస్తుంది, గమనించండి. అందుకే ఒక దేశం నుండి మరొక దేశానికి, పల్లెల నుండి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. కుటుంబాలన్నీ వనరుల సేకరణే లక్ష్యంగా నడుస్తున్నాయి. ఇది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం అయింది. అంతం అనేది లేకుండా పోయింది. అందుకు మేధావులు అనుసరించే విధానమే చట్టం. సంపాదన కోసం చట్టపరమైన, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన అంశాలను రూపొందించుకొని వానిని అమలుపరచడం కోసం యంత్రాంగాన్ని నియమించడం జరుగుతుంది. అయితే వీటన్నిటి ఫలితమేమిటి? అంతిమ దశ ఏమిటి? సుఖపడడమే. వనరుల సముపార్జన ధర్మబద్ధంగా లేకపోతే మనిషి మనుగడ నైతికంగా కొనసాగుతుందా? కష్టించి పనిచేసి ధనాన్ని సంపాదించి భుజించిన వ్యక్తి శరీరాన్ని గమనించండి. అదే అక్రమ సంపాదనతో శరీరాలను పోషించే వ్యక్తులను గమనించండి. ఎవరు ఆరోగ్యంగా ఉంటున్నారు? ఎందుకు రుగ్మతలకు గురవుతున్నారు? అందుకు సమూల శాశ్వత పరిష్కారం ధ్యానంలో కూర్చోవడం కాదు, ధర్మాన్ని ఆచరించడమే. ప్రపంచానికి ఇచ్చేదెంత? ప్రపంచం నుండి స్వీకరించేదెంత? ఒక వ్యక్తి సంపాదనతో కుటుంబమంతా ఆధారపడడం అంటే ఎంత తమోగుణం పెరుగుతుందో ఆలోచించండి. యోగాలోనికి ప్రవేశించి సాధన చేస్తున్న వారంతా ఆరోగ్యంగా ఉంటున్నారా? యోగాను గురించి కనీస పరిజ్ఞానం లేని వారికి ఎటువంటి రుగ్మతలు సంభవించడం లేదే. పల్లెలను వదిలి పట్టణాలకు చేరి ధనవంతులుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఆరోగ్యంగా ఉంటున్నారా? అదే పల్లెటూళ్ళలో కష్టించి పనిచేసే వారిని గమనించండి. ఎవరు ఆరోగ్యంగా జీవిస్తున్నారు? కాబట్టి సుఖం అనే అంశం ప్రకృతి వనరులతో ముడిపడి ఉంది. మానవులు తమ సుఖ సౌకర్యాల కోసం ప్రకృతిని సమూలంగా పతనం చేస్తున్నారు. అది బలహీనపడే కొలది శరీరాలు కూడా బలహీనపడుతున్నాయి. శరీరాలు బలహీనపడే కొలది ధర్మం కూడా తగ్గుతుంది, గమనించండి. ఇవన్నీ ఎవరూ పరిష్కరించలేని దీర్ఘకాలిక సమస్యలు, ఆకస్మికంగా ఉత్పన్నమైనవి కావు. వాటికి పరిష్కారం కూడా వెంటనే లభించదు. అయితే సరి అయిన ధ్యానం అంటే ఏమిటో విశ్లేషిద్దాం. అధర్మంగా జీవించే వారిలో ఇవ్వాలి అనే భావన తక్కువగా ఉంటుంది, పొందాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి స్థితిలో ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? పొందేదానికి సంబంధించిన అంశాలు ఇంకా బలోపేతమవుతాయి. అంతరంగంలో నెగటివ్ విపరీతంగా పెరుగుతుంది. కోరికలు, సంకల్పాలు తీవ్రమవుతాయి. జీవుడికి శక్తి పెరుగుతుంది, మనసు అశాంతికి గురవుతుంది, శరీరం రుగ్మతల పాలవుతుంది. తమో రజోగుణాలు ఎక్కువగా ఉండి జీవితం సుఖానికి అలవాటు పడి ధ్యానం పేరుతో కళ్ళు మూసుకోవడం ద్వారా సూక్ష్మ శరీరం ఇంకా కలుషితం అవుతుంది. విత్తనం అనేది ఫలంగా మారి చర్యకు ప్రేరణ కలుగుతుంది. ఆ విధంగా చెడు సమాచారం వైపుకు మనసు ఆకర్షింపబడుతుంది. కాబట్టి ధ్యానాన్ని కొనసాగించబోయే ముందు
అంతరంగ స్థితిని మార్చుకోగలగాలి. మనోక్షేత్రంలోని సంచిత ప్రారబ్ధాలను సమూలంగా పాజిటివ్కు మళ్లించాలి. బలమైన విత్తనాలను నాటుకొని విశ్వశక్తినంతటినీ నీరు ఎరువుగా అందించి వానిని వటవృక్షాలుగా తయారు చేసి ఉత్తమ ఫలాలను పండించాలి. అందుకు 2 విత్తనాలు చాలు. 1 అహం బ్రహ్మాస్మి, 2 సర్వం బ్రహ్మమయం. నేను భగవంతుడను, విశ్వమంతా భగవంతుని మయమే. ఈ 2 విత్తనాలను గురించి శాస్త్రీయ పరంగా విశ్లేషించుకోగలగాలి. దేహమే దేవాలయం, జీవుడే భగవంతుడు. విశ్వమంతా ఒక్కటే, అంతా భగవంతుని మయమే. లోపల బయట ఉన్నది ఒక్కటే, వేరు కాదు. అసలు శరీరమే లేదు, విశ్వం కూడా లేదు. అంతటా అన్నిటా సర్వత్రా వ్యాపించి ఉన్నది ఏకత్వమే. ఎక్కువ తక్కువలు లేవు, అంతా సమానమే. ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇటువంటి ఉపనిషత్తుల సారానికి సంబంధించిన అంశాలను విత్తనాల రూపంలో మనోక్షేత్రంలో నాటుకొని వానిని గురించి శాస్త్రీయపరమైన వివరణను నిరంతరం మననం చేసుకోవడమే సరియైన ధ్యానం. శాస్త్రీయత ఉన్న చోట ఎటువంటి అనుమానాలకు, సందేహాలకు అవకాశమే ఉండదు. దానినే అద్వైత దర్శనం జ్ఞానం అంటారు. అసలు వాస్తవానికి సాధన అంటే ఏమిటి? జీవితానికి, విశ్వానికి సంబంధించి అన్ని చిక్కు ప్రశ్నలకు స్పష్టమైన, శాస్త్రయుక్తమైన సమాధానాలను పొందడమే సరియైన సాధన. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత జీవితంలో ఏ వ్యక్తి అయినా మరొక దానిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు. తెలుసుకోవలసింది ఏమీ లేదు అనుకున్నప్పుడే ప్రపంచం పట్ల విముఖత కలుగుతుంది. దానినే వైరాగ్యం అంటారు. వైరాగ్యం సిద్ధించిన తర్వాత ఇక నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం అనే అంశాలు బలీయమవ్వాలంటే జీవితానికి సంబంధించి కుటుంబ పరంగా, సమాజ పరంగా, ప్రపంచపరంగా మానవ జాతి ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సంబంధించిన మూల కారణం తెలియాలి. అప్పుడు సాధనకు చక్కని మార్గం ఏర్పడినట్లే. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తమైన వివరణ అందాలి. దానిని అందుకొని జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలనే దృఢ సంకల్పం ఉండాలి. పరిమితమైన జ్ఞానాన్ని పొంది ధ్యానం కొనసాగిస్తే సత్ఫలితం రాకపోగా తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అలాగాక పరిపూర్ణ జ్ఞానం ద్వారా సంతృప్తి ఏర్పడి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. భారతదేశంలో వేదాంత సారం అన్ని వర్గాల వారికి శాస్త్రీయంగా అందకపోవడం వల్లనే సామాజిక పరిస్థితులు క్రమేపీ దిగజారుతూ వచ్చాయి. అందున శాస్త్రీయపరమైన వివరణ ఇచ్చే వ్యక్తికి, అందుకునే వ్యక్తికి బహు కష్టమే. అయితే ధ్యాన మండలి ఈ విషయంలో కొంతవరకు విజయవంతమైంది. సత్యదర్శనం, ఆత్మస్థితి, జీవనవేదం శిక్షణల రూపకల్పనే విప్లవాత్మక పరిణామం. వానికి హాజరు కాగలిగితే ఎటువంటి వ్యక్తులలోనైనా తప్పక మార్పు వస్తుంది. ఎందుకంటే ఆ 2 శిక్షణలు
పరిపూర్ణ జ్ఞానాన్ని అందించడంతో పాటు అన్ని చిక్కు ప్రశ్నలకు చక్కని పరిష్కారాన్ని చూపే విధంగా రూపొందించబడ్డాయి. అయితే ధ్యానాన్ని కొనసాగించడం ఎలా? అంతరంగంలో తమోగుణం ఎక్కువగా ఉంటే ధ్యానంలో కూర్చున్న కొద్దిసేపటికే నిద్రమత్తు ఆవహిస్తుంది. రజోగుణం ఎక్కువగా ఉంటే శరీరంలో నొప్పులు పెరిగి శరీరం సహకరించదు. కళ్ళు మూసుకుంటే గత చరిత్రంతా సినిమా హాలులో తెర మీద బొమ్మలుగా గుర్తుకు వస్తుంది. అందున పాజిటివ్ కన్నా నెగటివ్ ఎక్కువగా బహిర్గతమవుతుంది. అయితే దానిని పాజిటివ్గానే భావించగలగాలి. ఈ ఒక్క అంశంలోనే ధ్యానం విజయవంతమవుతుంది. నెగటివ్ను వ్యతిరేకించినా, పాజిటివ్ను ఆశించినా ధ్యానం సమూలంగా గాడి తప్పుతుంది. ఒకదానిని కోరుకోవడంలోనే రెండవ దానిని వ్యతిరేకించడం ఉంటుంది. నెగటివ్ను వ్యతిరేకించడం అంటే పాజిటివ్ను కోరుకున్నట్లే కదా. ఈ ఒక్క అంశంలో స్పష్టత కలిగితే ధ్యానం సునాయాసంగా కొనసాగుతుంది. అదే సమయంలో శారీరక ఇబ్బందులు, జీవిత సమస్యలన్నీ కూడా పాజిటివ్లో ఒక భాగమే అనుకోగలగాలి. ఇది నిజ జీవితంలో కూడా అమలవుతుంది. వాస్తవానికి పాజిటివ్ను నెగటివ్ను వేరుగా భావించడంలోనే సమస్య దాగి ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు అందించబడిన ధ్యానాలన్నీ ద్వంద్వాలతో కూడి ఆశించి కొనసాగించడం వలన సత్ఫలితం రావడం లేదు. అయితే ప్రారంభంలో నెగటివ్ భావనలు బలీయంగా ఉండి గమనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అందువలన దానిని పురోభివృద్ధిలో ఒక భాగంగానే భావించాలి తప్ప అసంతృప్తి చెందకూడదు. బీజం బలంగా ఉంటే ధ్యానం సులభంగా కొనసాగుతుంది. నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం, ఇటువంటి అంశాలను మననం చేసుకుంటూ ధ్యానం కొనసాగించే వారికి శారీరక నొప్పులు, మానసిక అలజడి ఉండదు. ఎందుకంటే అవన్నీ పాజిటివ్నే కదా. అసలు విశ్వమంతా ఒకటే అనే భావనే సమాధి. అది ద్వంద్వాలకు అతీతమైనది. ఆ స్థితిలో పాజిటివ్ నెగటివ్లు రెండూ కరిగిపోతాయి. అటువంటి స్థితి నుండి బయటకు వచ్చి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే ప్రతి ఆలోచన వేదంగా, ప్రతి మాట మంత్రంగా, ప్రతి పని యజ్ఞంగా మారుతుంది. జీవితం ధర్మపథంలో కొనసాగుతుంది. లౌకిక జీవితంలో మార్పు వచ్చిందంటే సాధన ఇంకా సులభతరం అవుతుంది. కళ్ళు తెరిచి ఉన్న ధ్యానం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ధ్యానంలో పురోభివృద్ధిని తెలుసుకోవడం ఎలా? శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెగటివ్ను కూడా పాజిటివ్గా స్వీకరించే తత్వం అలవడుతుంది. గత జీవితానికి సంబంధించి జరిగిన పొరపాట్లకు, తప్పులకు పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతాయి. అవి తిరిగి పునరావృతం కావు. తనకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ప్రపంచం నుండి కూడా దానిని ఆశించటం జరగదు. అందరినీ, అన్నింటినీ ఒకే రకంగా చూడగలిగిన సమదృష్టి ఏర్పడుతుంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోగలిగిన మనోధైర్యం పెరుగుతుంది. ప్రజ్ఞ విస్తరిస్తుంది, గమనం పెరుగుతుంది,
ఒక దశకు చేరేసరికి అనన్యాశ్చింతయంతో మాం అన్నట్లు కళ్ళు తెరిచి ఉండగానే సమాధి జరుగుతుంది. మనసు అనేది విశ్వవ్యాప్త భావనకు అవరోధం. అది ద్వంద్వాలతో కూడి ఉంటుంది. అందున సామాజిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్న ప్రస్తుత తరుణంలో నెగటివ్ ఆధిక్యతను సంతరించుకుంది. అది శరీరం మనసుల మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దానిని అధిగమించే విధానం లేకపోతే సాధన బహు కష్టతరమవుతుంది, ఊహించిన ఫలితం లభించదు. పతంజలి కాలం నాటి సామాజిక పరిస్థితులకు నేటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కలుషిత వాతావరణం బలీయంగా ఉన్నందువలన జీవితం సమతుల్యతను కోల్పోతుంది. అందుకే మనం నవీన శాస్త్రీయ పంథాను అనుసరించాలి. బాహ్యపరమైన అంశాల మీద దృష్టి సారించి సాధన చేయడం వలన బంధాలు బలోపేతమవుతాయి. అంతరంగంలోని నెగటివ్ను కరిగించకుండా బలవంతంగా సాధనలో కూర్చుంటే ఆ నెగటివ్ ఇంకా బలోపేతమవుతుంది. అందుకే వేదవ్యాసుల వారు ముందు ఋగ్వేద సారమైన ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా విశ్వాన్ని కరిగించి ఆ తరువాతనే యజుర్వేద సారమైన అహం బ్రహ్మాస్మిని గురించి తెలియజేయడం జరిగింది. ఆధ్యాత్మిక చరిత్రలో ప్రప్రథమంగా ధ్యాన మండలి సర్వవేద సారాంశాన్ని శాస్త్రయుక్తంగా అందించడమే గాక ధ్యాన విధానాలను కూడా దశల వారీగా ప్రవేశపెట్టి చివరకు వాని అవసరం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి అన్ని శిక్షణలను దశల వారీగా పూర్తి చేయగలిగితే తప్పక సత్ఫలితం వస్తుంది. పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం దివ్యత్వాన్ని అందుకోవడానికి పాశుపతాస్త్రంలా ఉపయోగపడుతుంది. కాబట్టి ధ్యానులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, జై గురుదేవ్.